భూదాన్ భూముల్లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. భూదాన్ భూములు ఆక్రమించిన వారికి కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. మై హోమ్ సహా మరో 4గురికి నోటీసులు జారీ చేసింది. ఆక్రమిత 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ భూదాన్ చట్టం సెక్షన్ 24A ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ భూముల్లో 10 ఏళ్లుగా మై హోమ్ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. హుజూర్ నగర్ మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో భూదాన్ భూమి ఆక్రమించుకుని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారని ఆరోపణలున్నాయి. 113 ఎకరాల మై హోమ్, 18 ఎకరాల కీర్తి సిమెంట్స్, 21.5 ఎకరాల కీర్తి సిమెంట్స్ ఎండీ పేరుతో పాటు మరో 2 రైతు పేరుల మీద 3 ఎకరాల ఆక్రమణకు గురైందని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 16న సీసీఎల్ఏకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సర్వే నెంబర్ 1057లోని 160 ఎకరాల్లో 150 ఎకరాల భూదాన్ భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా భూ కబ్జా చేసి నిర్మించిన సిమెంట్ పరిశ్రమలకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు పంపించారు. భూదాన్ ఉద్యమంలో సేకరించిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు గుర్తించారు. మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు. ఆక్రమించిన 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు పంపించారు. మై హోమ్ సహా మరో 4గురికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా అక్రమంగా కట్టడాలు ఏర్పాటు చేసిన వాటిపై దృష్టికి సారించింది. ఈ నేపథ్యంలో భూదాన్ భూములకు సంబంధించి ప్రస్తుతం నోటీసులు కూడా జారీ చేస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నిర్మించినటువంటి ఒక మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఆక్రమించుకొని ఈ యొక్క నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ మై హోమ్ ఫ్యాక్టరీతో పాటు కీర్తి సిమెంట్స్, అదేవిధంగా మరో 2 రైతులు, అంటే టోటల్ గా 4 వ్యక్తులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిన అర్థమవుతుంది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ యొక్క విషయానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ద్వారా ఈ యొక్క నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి మీరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు, అదేవిధంగా భూదాన్ భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఆ యొక్క నిర్మాణాలను మేము ఎందుకు కూలగొట్టకూడదు, అదేవిధంగా మీ భూముల్ని మేము ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు అనే విషయానికి సంబంధించి మీరు 16వ తారీఖు సీసీఎల్ఏకు వచ్చేసి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ యొక్క నోటీసులలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి మేలచెరువులో నిర్మితమైనటువంటి ఒక మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో కూడా అనేక రకాల ఫిర్యాదులు కూడా వెల్లువెత్తిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా 2009 సంవత్సరంలో కూడా మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు భూదాన్ భూములను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నాలు కూడా జరిగిన సందర్భం అయితే నెలకొంది. ఆ సమయంలోనే ఈ యొక్క మై హోమ్స్ పై వచ్చినటువంటి కథనాలను ఆసరాగా చేసుకుని లోకాయుక్త దీన్ని సుమోటంగా స్వీకరించేసి అక్కడ ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భమైంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ యొక్క భూదాన్ భూములకు సంబంధించి నిజాలు తేల్చండి చెప్పేసి కూడా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భమైంది. ఆ తర్వాత దీనికి సంబంధించి మై హోమ్ సిమెంట్స్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించుకుని స్టే తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి స్టే తెచ్చుకున్న తర్వాత దీనికి సంబంధించిన వివరాలు మేము మొత్తం అందజేస్తామని చెప్పారు. అయితే ఈ సమయంలోనే హైకోర్టు ఉన్నటువంటి భూములను ప్రజెంట్గా స్వాధీనం చేసుకోవచ్చు, తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా స్టే రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించేస్తే ఇటీవల కాలంలో అంటే 2022 సంవత్సరంలో హుజూర్ నగర్కి సంబంధించి ఒక అడ్వకేట్ మై హోమ్ సంబంధించి ఫ్యాక్టరీ వాళ్ళు భూదాన్ భూములను ఆక్రమించుకోవడం కాకుండా అనేక రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు, అదేవిధంగా భూదందాలు చేశారని చెప్పేసి కూడా కోర్టుని సంబంధిత హుజూర్ నగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత దీనికి సంబంధించి కోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి దీనికి సంబంధించి అంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యక్తులు 5గురు, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు సంబంధించి సహకరించినటువంటి 6 అధికారులు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి మేలచెరువు పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నది. అయితే 11 మందిపై కేసులు నమోదు చేసి, ఎందుకంటే వాళ్ళు ఫోర్జరీ చేశారు, ఫోర్జరీతో పాటు అదేవిధంగా భూదందాలు చేశారు, అదేవిధంగా ఆక్రమణ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వారిపై దీనికి అంటే ప్రభుత్వ భూములను ధ్వంసం కూడా చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా విచారణ జరిపించాలి, వారిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేస్తున్నది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మై హోమ్ సిమెంట్స్ వారు గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం
తోటి సత్సంబంధాలు కలిగి ఉండడంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో కానీ అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులతో సఖ్యతగా ఉంటూ ఇక్కడ విషయాలు మొత్తం కూడా బయటకు రాకుండా వాళ్ళ విషయాలు మాత్రం వాళ్ళు కొనసాగించుకుంటూ పోతున్న సందర్భం అయితే ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎవరైతే భూదందాలు చేశారో, భూ కబ్జాలు పాల్పడ్డారో, ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై కొరడా జల్పించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మేలచెరువులో ఉన్నటువంటి మైహూమ్ సిమెంట్ సంబంధించేసి భూదాన్ భూములను దాదాపు 150 ఎకరాల పైన భూములను వీళ్ళు ఆక్రమించుకొని అక్రమంగా కట్టడాలు చేశారు, నిర్మాణాలు గావించారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత దీనిపై విచారణ జరిపించాలని ఆదేశాలు చేస్తున్నా. ఈ విషయాలు మొత్తం పూర్తి స్థాయిలో రూఢి కావడంతో దీనికి సంబంధించేసి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ వీరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు భూదాన్ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఇక మీ నిర్మాణాలను పూర్తి చేస్తాము, అదేవిధంగా మీ యొక్క ఆక్రమించుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా ఆ ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి వాళ్ళు అంటే మైహూమ్ సిమెంట్స్ వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరు భూదాన్ భూములను ఆక్రమించుకోలేదని చెప్తున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో బయట పెట్టాలి కాబట్టి మీ యొక్క విషయాలు మొత్తం తీసుకొని రావాలని చెప్పేసి 16వ తారీఖు వరకు వాళ్ళకి గడువు ఇవ్వడం జరిగింది. 16వ తారీఖు CCLAకు అటెండ్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారికి సమర్పించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆధారాలు సమర్పించినట్లయితే ఆధారాలు సరైన అయినట్లయితే మాత్రము ఓకే, లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా వాటి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కాకపోతే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే మాత్రము ఈ యొక్క భూదాన్ భూములను సంబంధించేసి ఎవరైతే అంటే గతంలో భూములు లేని వ్యక్తుల కోసం అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అంటే ఇక భూదాన్ ఉద్యమంలో భాగంగా సేకరించినటువంటి భూములను భూము లేని నిరుపేదలకు సేద్యం కోసం అని చెప్పి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం భూదాన్ ఇచ్చినటువంటి భూములను ఈ యొక్క భూదాన్ భూములను ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు స్వాధీనంగా అంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి మేము కట్టడాలు చేశాము అని చెప్పారు. సో ఆ విధంగా భూదాన్ భూములను అమ్మటం కానీ కొనడం కానీ చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే అది చట్ట విరుద్ధంగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా భూదాన్ భూములను మీరు సమర్పించాల్సిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి ప్రజెంట్ గా చూస్తే మాత్రం రెవెన్యూ శాఖ కూడా ఈ విషయంపై దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా మైహోమ్స్ కు నోటీసులు జారీ చేసిన విషయం అయితే ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.